రిలీజ్ కి ముందే జాక్పాట్ కొట్టిన సూర్య సితార. రిలీజ్ అయితే చాలు కలెక్షన్ల వర్షం కురవబోతున్న సూర్య వెంకీ అట్లూరిల ప్రాజెక్ట్. నాగవంశికి ఒక్కటి ఫ్లాప్ అయితే చాలు వరుసగా 3 హిట్లు. ఇదే సెంటిమెంట్తో దూసుకెళ్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్. ఇంతకీ వెంకీ సూర్యల జాక్పాట్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టినటువంటి సినిమాలు డిజాస్టర్లుగా మారిన సిచ్యువేషన్స్ కూడా ఎన్నో ఉన్నాయి. ఎంతో కాన్ఫిడెన్స్తో థియేటర్స్కి వచ్చిన సినిమాలు ఎక్స్పెక్టేషన్స్ తలక్రిందులై ఫెయిల్ అవుతున్నాయి కూడా. కొన్ని సినిమాలు ఏమో టాక్ బాగున్నా సరే వాటికి కలెక్షన్స్ కాదు కదా, పెట్టిన డబ్బులు కూడా రావు. అలా అని అన్ని సినిమాలకు అలా జరగదు, కొన్ని జాక్పాట్ కొడుతూ ఉంటాయి. అలానే కొన్ని సినిమాలు అనుకోకుండా సెట్ అయి ప్రొడ్యూసర్లకి జాక్పాట్గా మారతాయి. తమిళ్ సూపర్ స్టార్ సూర్యతో తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఇలాంటి జాక్పాటే అని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ 80 కోట్లకు నెట్ఫ్లిక్స్కి అమ్ముడుపోవడమే ఈ జాక్పాట్కు మెయిన్ రీజన్. తెలుగు తమిళ్ భాషల్లో ఇంపార్టెంట్ మూవీ కావడం అండ్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ ఓటీటీలో మంచి పేరు తెచ్చుకోవడంతో ఇది సాధ్యమైంది. ఇంకా హిందీ డబ్బింగ్ అండ్ అన్ని భాషల శాటిలైట్ ఆడియో రైట్స్ లాభాలు దీనికి అదనంగా ఉండనే ఉన్నాయి. అన్ని నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి 120 కోట్ల వరకు కూడా వస్తాయని కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక థియేటర్ మీద తెలుగు అండ్ తమిళ్ రైట్స్ రూపంలో ఎలా లేదన్నా 70 కోట్ల వరకు కూడా ఇన్కమ్ ఉంటుంది. అంటే దాదాపు 190 కోట్ల టోటల్ ఇన్కమ్ అన్నమాట. ఎలాగూ సినిమాను వెంకీ అట్లూరి జాగ్రత్తగా అండ్ చాలా కేర్గా తీస్తారు. అందువల్ల ప్రొడక్షన్ ఖర్చు కూడా 50 కోట్లకు మించి ఉండదని కూడా అంచనా వేయొచ్చు. ఇకపోతే రెమ్యునరేషన్ అన్నీ కలిపినా కూడా 100 కోట్ల వరకు ఉంటుంది. అంటే 150 కోట్ల నిర్మాణ ఖర్చు అండ్ మరో 10 కోట్లమైనటువంటి అదనపు ఖర్చులు తీసేసినా 30 కోట్ల వరకు ప్రొడ్యూసర్స్కు లాభం వచ్చే ఛాన్స్ ఉంది. అంటే జాక్పాట్ అనే కదా. ఇక ఇదే లిస్ట్లో లాస్ట్ వీక్స్లలో రిలీజ్ అయినటువంటి లిటిల్ హార్ట్స్ అండ్ మిరాయ్ అండ్ కిష్కింధపురి లాంటి మూవీస్ కూడా తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ లాభాలను చూశాయి. లిటిల్ హార్ట్స్ దాదాపు 2,40,00,000 బడ్జెట్ అండ్ ఇంకొక 1.5 crore ప్రమోషన్స్తో మొత్తం కలిపి 4 కోట్ల వరకే బడ్జెట్ అయిందట. కానీ ఈ మూవీ 30 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని స్వయంగా బన్నీ వాసే ఒక ఈవెంట్లో చెప్పుకొచ్చారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసినటువంటి కిష్కింధపురి కూడా కేవలం 8 కోట్ల వరకే బరిలోకి దిగి మంచి కలెక్షన్స్ రాబట్టిందని కూడా టాక్ నడుస్తుంది. ఇది కూడా లాభాల్లోకి వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇకపోతే యంగ్ హీరో తేజ సజ్జా యాక్ట్ చేసినటువంటి మిరాయ్ మూవీ సైతం 60 కోట్ల బడ్జెట్తో వచ్చి 100 కోట్ల మార్కును కూడా దాటేసేలా కనిపిస్తుంది. ఇప్పటికీ 100 కోట్ల కలెక్షన్స్కు చాలా దగ్గరగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు రేపో ఈ సినిమా ఆ క్లబ్లోకి అయితే చేరిపోవచ్చు. అంటే 40 కోట్లకు వచ్చింది. అండ్ ఇది కూడా మెయిన్గా వచ్చినటువంటి కలెక్షన్స్దే. అండ్ ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ ఇవన్నీ కూడా అదనపు ఇన్కమ్సే అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ సూర్య విషయానికి వచ్చినట్లయితే డెఫినెట్గా సూర్యకు ఉన్నటువంటి మార్కెట్కి అండ్ ఇక్కడ వెంకీ అట్లూరి పెట్టేటువంటి బడ్జెట్కి, అంటే పెట్టి తీసేటువంటి బడ్జెట్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సూర్య బడ్జెట్ హ్యూజ్, దాదాపు 200 కోట్లకు పైగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వెంకీ అట్లూరి తీసేటువంటి సినిమా బడ్జెట్ చాలా లిమిటెడ్గా, చాలా తక్కువ డేస్ తోటి, చాలా విఎఫ్ఎక్స్ ఎక్కువ లేకుండా ఖర్చు తక్కువలో తీస్తారు. సో అలాంటప్పుడు సూర్య మార్కెట్ ప్లస్ అవుతుంది. సేమ్ టైం బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి రికవరీ కూడా వస్తుంది. అంటే ఇంకా ఓటీటీ రైట్స్, ఆడియో రైట్స్ రూపంలో వస్తుంది, థియేట్రికల్ రూపంలో వస్తుంది అండ్ అదర్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ రైట్స్ కూడా అన్నీ కలుపుకొని ఇక రిలీజ్కి ముందే సూర్య అండ్ వెంకీ అట్లూరిల ప్రాజెక్ట్ డెఫినెట్గా లాభాల బాటల్లోకి పడుతుందని చెప్పొచ్చు. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వార్ 2 తెలుగు రైట్స్ని దాదాపు 80 కోట్ల వరకు దక్కించుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అది 40 నుంచి 50 ఉంది. ఒక 40 కోట్ల వరకు కూడా లాస్ వచ్చిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే యష్ రాజ్ ఫిలిమ్స్లో చెప్పి తారక్ పర్సనల్గా తీసుకొని ఎంతో కొంత సెటిల్మెంట్ కూడా చేయించారన్న వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే దాని తర్వాత వెంటనే కొత్తలోక చాప్టర్ 1 సినిమా రిలీజ్ అయింది. ఆ రైట్స్ తీసుకుంది తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్సే. సో కాబట్టి ఆ సినిమా దాదాపు 30 కోట్ల బడ్జెట్తో వచ్చి దాదాపు 200 కోట్లకు పైగా కూడా కలెక్ట్ చేసింది. స్టిల్ ఇప్పటి వరకు కూడా థియేటర్లో అది రన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా కూడా సితార ఎంటర్టైన్మెంట్స్కి లాభం వచ్చిందనే చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్కటి, అంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే డెఫినెట్గా ఇంకొక 3 సినిమాలు అదే సెంటిమెంట్ తోటి, ఒక మంచి పాజిటివ్ టాక్ తోటి అయితే సో లాభాల బాటల్లోకి అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఇక సూర్య మార్కెట్ అండ్ దాని తర్వాత వెంకీ అట్లూరి నమ్మకం ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్గా సూర్య ఒక మంచి కాన్సెప్ట్స్ సినిమాతో రాబోతున్నాడు. అండ్ ఇక రిలీజ్కి ముందే డబుల్ కూడా వచ్చేసినాయి. సో సితారాకి అప్పుడే లాభాలు వచ్చింది అండ్ దానికే తగ్గట్టే ఇక జాక్పాట్ కొట్టింది సితారా ఎంటర్టైన్మెంట్స్ అన్న కామెంట్స్ కూడా వస్తూనే ఉన్నాయి. సో ఇలా
హీరో మార్కెట్కి బడ్జెట్కి కొంచెం కంపేర్ చేసుకొని తక్కువ బడ్జెట్లో తీస్తే డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. హిట్ అంటే డెఫినెట్గా డబ్బులు రావడమే, అలా వచ్చేస్తాయి. బట్ ఉన్నటువంటి హీరోకి మార్కెట్ ఒక 5 కోట్లు అయితే ఒక 15 కోట్ల బడ్జెట్ పెడితే డెఫినెట్గా అది బడ్జెట్ రాదు. అండ్ అది ఎంత బాగున్నా కానీ డబ్బులు రావు, ఆటోమేటిక్గా అది ఫ్లాప్ కిందికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ దాని తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా లాస్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. తక్కువ బడ్జెట్లో ఎక్కువ అవుట్పుట్ని ఇవ్వాలన్న దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మిరాయ్. సో పెద్ద సినిమాలకు కూడా ఒక చెంపపెట్లా కూడా మిరాయ్ ఒక ఎగ్జాంపుల్ అయితే క్రియేట్ చేసింది. ఇక నెక్స్ట్ రాబోయేటువంటి విశ్వమర, SSMB 29 ఇవన్నీ కూడా హ్యూజ్ బడ్జెట్స్ రాబోతున్నటువంటి సినిమాలు. అఫ్ కోర్స్ ఈ సినిమాకి అండ్ దానికి పోటీ కావు, కానీ బట్ ఎంత లేదన్నా కానీ తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ అవుట్పుట్ వస్తే డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ సేఫ్ అవుతారు, ఆడియన్స్ కూడా ఈజీగా థియేటర్స్కి వస్తారు అండ్ కలెక్షన్స్ కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు అనమాట. సో మరి సూర్య అండ్ వెంకీ అట్లూరి కాంబో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.